ఏం చేశాను? ఎవరిని ఏం మాయ చేశారు? సెన్సార్ సర్టిఫికెట్ అసలు ఆల్రెడీ రిజెక్ట్ అయినటువంటి సినిమాకి సెన్సార్ సర్టిఫికెట్ మళ్ళీ రావడం, దట్టు యూ సర్టిఫికెట్ రావటం, క్లీన్ యూ రావటం. అసలు క్లీన్ యూ రావటం మీకు చాలా ఇన్సల్ట్గా అనుకోవచ్చా? ఏం మాయ చేశాము అని చెప్తే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఒక ఆస్కారం ఉంది. అందుకని మేమిద్దరం లోపలికి వెళ్లకుండా ఉండటానికి ఆ సీక్రెట్ మాత్రం అడగలదు. అంటే ఏం చేశారు అనేది మాత్రం అడగద్దు అంటారా? ఎలా సంపాదించారు, ఎలా కరెక్ట్ ఏం మేనేజ్ చేశారు అనేది అడగద్దు అంటారు. అది చేస్తే అది బయట పెడితే మీరు లోపలికి వెళ్తారా? అంటే ఒక చాలా దూరదేశం నుంచి ఒక ఫోన్ చేయించాను. దావుద్ ఇబ్రాహిం గారు అని నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు. ఆయనతో ఒక ఫోన్ చేయించారు. నో, ఏపీ సీఎం గారితో నాకు పరిచయం లేదు. ఇక మీ మీద ఒట్టు. సరే, ఆ ఫోన్ నెంబర్ ఏదో ఇస్తే అందరూ ట్రై చేస్తారు సార్. సెన్సార్లో ప్రాబ్లం పడ్డ ప్రతి ఒక్కళ్ళు అది ట్రై చేస్తారు. అది ఆ నంబర్ ఇచ్చేస్తే ఇంక నా వాల్యూ ఉంటుందండి. వెరీ గుడ్. సరే, ఫినిష్ చేసేసి పవన్ కళ్యాణ్ ఎవరు అది పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటున్నారు మీరు చెప్పండి. అది సార్, ఇంతకీ ఈ సినిమా వ్యూహం అనేటువంటి కంటెంట్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుండి జరిగినటువంటి రాజకీయ పరిణామాలని. ఫస్ట్ పార్ట్ వైఎస్ఆర్ గారు పిన్నప్పటి నుంచి ఆయన సీఎం అయ్యే వరకు. ఎవరు? జగన్ గారు సీఎం అయ్యే వరకు. అంటే దాంట్లో జరిగినట్టు రాజకీయ పరిణామాలు మొత్తం ఎవరెవరు ఏమేమి వ్యూహాలు పన్నారు. ఇప్పుడు జగన్ గారు జైలుకి వెళ్ళటం అన్ని అవన్నీ ఉంటాయి. మరి వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఉంటుందండి? ఉంటుంది. అది కూడా ఉంటుంది. ఇంకా క్రిషియల్ అది అనేది వదలలేదు, అన్ని పెట్టేశాను. కోడికత్తి కేసు కూడా ఉంటుంది. కోడికత్తి కేసు అది మీరు చూడండి సినిమాలో. ఏపీ అభివృద్ధి, ఇప్పుడు ఏపీ అభివృద్ధి అంటే దాని కాంట్రాక్టర్ అండి సినిమా. ఇది ఏపీ అభివృద్ధిని సినిమాలు ఎలా చూపెడతారు సార్? వర్మ గారు మెయిన్ పాయింట్ ఈ సినిమా అనేదే బై డెఫినేషన్ డ్రామా. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లు, దాని నుంచి ఏమేమి జరిగినాయి అనేది ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది అదే నేను చేసింది.